చూడు బాబు, నువ్వు పిలవగానే నీతో పాటు వచ్చాను. ఈ ఇంటి సమస్యలన్నీ తీరగానే నువ్వు చెప్పినట్టుగానే తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి స్వర్ణతో మాత్రం క్యారం బోర్డు ఆడకూడదు, అంతే. నువ్వు ఆడాలన్నా కుదరదు. వచ్చే వారం తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టిస్తున్నాను దానికి. ఎంత మాట్లాడుతున్నా నోరు మెదుపుతాడేం చూడు. మేము దువ్వుకుంటాం. నాకు చుట్టుంది, ఇది చెదిరింది, దిగి మరీ దువ్వుకుంటాం. దువ్వెను కూడా తెచ్చుకున్నాం. మేము చెరిపేసుకుని మరీ దువ్వుకుంటామండి. ₹30,00,000 కారు నువ్వు తల దువ్వుకోవడానికా? చుంచు మొహం. మరి అతను దువ్వుకున్నప్పుడు మాట్లాడలేదేం బాబు? అతనికి కూడా ఏడి మళ్ళీ వేసాడయ్యా సోపు. అయ్యో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఏ ఊరో కూడా తెలిసి అవట్లేదే. అడుక్కోవాల్సి వస్తుందేమో. అమ్మా, ఏమయ్యా ఈశ్వరా, ఎక్కడికి వెళ్ళావయ్యా? నా పాటికి నేను గుళ్ళో గుగ్గిళ్ళు తింటూ కూర్చున్నోడిని బతికిలాంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం నీకేమైనా భావ్యంగా ఉందా? తీసుకొచ్చిన వాడిని కాపాడాల్సిన బాధ్యత నీకు లేదు? ఏంటా లుక్కు? అడు చూస్తావేంటి? సమాధానం చెప్పు. మొహాన పెరుగన్నం కొట్టించుకున్నాను, బురద కొట్టించుకున్నాను. నేను ఎక్కను. నేను ఊరు వదిలి వెళ్ళను. ఎక్కుతున్నాను. ఎంత విలనిజం! ఇక స్టార్ట్ చెయ్యి.